సో హాయ్ గైస్ అందరికీ. మనం thumbnail-లో చూసినట్టయితే ఎగ్ కర్రీ అయితే చేసుకుందాం. ఫస్ట్ అయితే 4 ఎగ్స్ అయితే ఉడకబెట్టుకోవాలి. తర్వాత టమాటా కట్ చేసుకుంటున్నా చూడొచ్చు. మీకు ఏమేమి ఐటమ్స్ కావాలో ఈ స్క్రీన్ మీద వేస్తా. ఇవైతే మిక్సీలో అయితే వేసుకోవాలి, పెద్ద మిక్సీలో. కొత్తిమీర, టమాటా, వెల్లుల్లిపాయలు 2 లవంగాలు, 2-3 ఇలాచీలు, వేయించుకున్న ఉల్లిగడ్డ. ఇవైతే వేయించుకున్న ఉల్లిగడ్డ చూడొచ్చు. ఇవన్నీ ఇప్పుడు చెప్పిన నా స్క్రీన్ మీద అవన్నీ ఒక మిక్సీ గిన్నెలో అయితే వేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న ఉల్లిగడ్డ కూడా అందులో వేస్తా చూడండి. ఇందులో అయితే అవన్నీ వేసిన. ఇవి అయితే మిక్సీ పట్టినాక పేస్ట్ అయితే ఇలా ఉంటుంది. పేస్ట్ వచ్చినాక మనం ఇందాక ఉడకబెట్టుకున్నాం కదా 4 గుడ్లని, అవి అయితే కొంచెం ఘాట్లు పెట్టాలి, అట్లా గీతలాగా పెట్టాలి. తర్వాత కొద్దిగా నూనె వేసి అందులో పసుపు వేసి, కారం వేసి అండ్ కొద్దిగా ఉప్పు వేసి అవి అయితే ఎగ్స్ని అయితే ఇందులో వేయించుకున్న తర్వాత కొద్దిగా ఒక 2 నిమిషాలు అంతే చిన్న మంట మీద వేయించుకోవాలి. తర్వాత 2-3 నిమిషాల తర్వాత ఒక గిన్నెలోకి అయితే సపరేట్ తీసుకోవాలి. ఇదే నూనెలో మళ్ళీ మనం ఇందాక పేస్ట్ ఒక గిన్నెలోకి తీసుకున్నామా, మిక్సీ గిన్నెలో, అదైతే ఇందులో వేయాలి. చిన్న మంట మీద ఇది అయితే వేయించుకోవాలి. చూడొచ్చు, కలుపుతూ ఉండాలి. ఇదైతే కలిపిన తర్వాత ఇందులో వచ్చేసి జీలకర్ర అండ్ కారం, తర్వాత కారం అయితే కొద్దిగా ఎక్కువ వేసుకున్న తర్వాత పసుపు, ఉప్పు, పెరుగు ప్యాకెట్ తెచ్చుకోవాలి. ఒకటి 10 రూపాయలు పెరుగు ప్యాకెట్ తెచ్చుకొని, పెరుగు ప్యాకెట్ కూడా మీ ఇష్టం, వేసుకుంటే వేసుకోవచ్చు. పెరుగు ప్యాకెట్ అయితే నచ్చిన వాళ్ళు వేసుకోవచ్చు, నచ్చని వాళ్ళు మీ ఇష్టం. పెరుగు ప్యాకెట్ అయితే వేస్తున్నా, 10 రూపాయల పెరుగు ప్యాకెట్. అండ్ తర్వాత వచ్చేసి పెరుగు వేస్తే మంచిగా అవుతుంది, పెరుగు వేయచ్చు. పెరుగు నచ్చని వాళ్ళకి చెప్తున్నాను నేను. పెరుగు వేసిన తర్వాత కొత్తిమీర వేయాలి, కొద్దిగా కొత్తిమీర అండ్ మనం వేయించుకున్న గుడ్లు అయితే ఇందులో వేసుకోవాలి చిన్న మంట మీద. ఇది 2 నిమిషాలు ఉంది కదా అని మీరు దెబ్బ చేయకండి. లో ఫ్లేమ్లో ఇదైతే మంట మీద వేయించుకోవాలి. 2 నిమిషాలు 3 నిమిషాలు అని చెప్తున్నా కదా అట్లా. తర్వాత చూడొచ్చు, ఇదైతే గుడ్లది అయితే ఒక 10 మినిట్స్ ఎక్కువ, కానీ ఈ నూనె అయితే ఇట్లా పైకి రావాలి, అప్పుడైతే ఎగ్ కర్రీ అయినట్టు. చూడొచ్చు మీరు, నూనె అయితే కొద్దిగా పైకి రావాలి, కలుపుతూ ఉన్నా చూడొచ్చు. ఇలా అయితే సింపుల్గా అయిపోతుంది. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.